ప్రైజ్ లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ప్రాముఖ్యమైన సమయంలో మనం వచ్చున్నాం. ఈ దినం పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, ఆదివార దినం. ఈ దినమున దేవుని యొక్క వాక్యమును మన ఉపదేశంలో చూద్దాం. అది గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ లేఖనం నుండి 8వ లేఖనం వరకు మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ లేఖనం నుండి 8వ లేఖనం వరకు మనం స్పష్టంగా చదువుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా సూచించుచున్నది. నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. దేవుడు ఈ దినమున తన లేఖనముల ద్వారా అసలు నీతి అంటే ఏమిటి, నీతి అంటే అసలు ఏమిటి, అంతేకాకుండా మొట్టమొదటగా సువార్తను ప్రకటించినది ఎవరు స్పష్టంగా లేఖనమే సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే నీవు దేవుని నమ్ముతావో అది నిజముగా నీతిగా ఎంచబడుతుంది. నువ్వు నీతిమంతుడు అని లెక్క. నువ్వు ఏ దినమైతే దేవుని నమ్మవో, అట్టి నమ్మిక లేని నీవు అనీతిమంతుడువు, అవిశ్వాసం అని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్రహాము దేవుని నమ్మినాడు కనుకనే నీతిమంతుడుగా ఆయన తీర్చబడ్డాడు. ఇది నీతిగా ఎంచబడినను ప్రభు వాక్యం సెలవిస్తుంది స్పష్టంగా. అంతేకాదంట, ఇట్టి నీతిమంతుడైనటువంటి అబ్రహాముకు అట్టి నీతిని బట్టి సువార్తను ప్రకటించింది కూడా దేవుడే. మొట్టమొదటగా ఈ భూమి మీద సువార్తను ప్రకటించింది దేవుడు తప్ప వేరొకరు కాదు. దీనిని మనం స్పష్టంగా తెలుసుకోగలం. అంతేకాదంట, దేవుని వాక్యమే మనకు సెలవిస్తూ ఉంది. చూడండి, అబ్రహాము ఎంతగా నమ్మాడంటే దేవుడు ఏది చెబితే అదే చేశాడు, అంతగా నమ్మాడు. అంతేకాదు, ఆ దేవుడు నీతి సువార్తను అబ్రహాముకు ప్రచురపరిచాడు. ఈ విషయం ఎవ్వరికీ గుర్తురాదు, ఎవ్వరు కూడా గుర్తుపెట్టుకోరు. కానీ మనము విశ్వాసులం, విశ్వాస జనాంగం, దేవుని బిడ్డలం, దేవుని స్వాస్థ్యం అయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటగా సువార్తను ప్రకటించిన దేవుడు అనే దాన్ని మాత్రం మనం అసలు ఎప్పటికీ కూడా జ్ఞాపకం రాదు, అసలు గుర్తే ఉంచుకోం. అందుకే ప్రభువుల వారు దేవునిని ఎవరైతే నమ్ముతారో వారు నిజముగా నీతిమంతులని, వారు విశ్వాస పాత్రులని దేవుని వాక్యమే సెలవిస్తోంది. చూడండి, అబ్రహాము ఎంతగా నమ్మాడు అంటే చూద్దాము. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 4 లేఖనముల వరకు మనం చూసినట్లయితే చూడండి, యెహోవా చెప్తున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు.
నిన్ను ఆశీర్వదించు వారిని నీవు ఆశీర్వదించదువు, నిన్ను శపించు వారిని మరి నీవు శపించదవు. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పాను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చూడండి, అబ్రహాముకు ఏ రీతిగా అయితే దేవుడు సెలవిచ్చాడో, దేవునిని ఎంతగా నమ్మకపోతే అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అనేది మొట్టమొదటగా మనం గ్రహించాల్సిన విషయం. అంతేకాదు, మరి దేవుడు ఆయనకు చెప్పిన మరుక్షణం ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాడు. నిన్ను గొప్పగా జనంగా చేస్తానంటే చేస్తానన్నాడు. వీటన్నిటిని కూడా ఆయన విన్నాడు. నీ జనమును నీ ప్రజలను నీ విడిచి నేను చెప్పు దేశమునకు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలనేది కూడా ప్రభువులు వారు చెప్పాల. అయినా ఆయన చెప్పు వరకు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. చూడండి, గొప్ప జనముగా నీ సంతానమును నేను చేస్తానని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అయితే అంతగా నమ్మాడు ఆయన. మరి అంతగా నమ్మినటువంటి ఆ అబ్రహాము ఆ నమ్మకమే నీతిగా ఎంచబడిందంట. అయితే మనము ఈ రోజులలో దేవుని నమ్ముతున్నామా? ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మనము దేవుని నమ్ముతున్నామా? నమ్మం. విశ్వాసం ఉంచుతున్నామా? ఉంచం. అయినా మనము పేరుకు మాత్రమే విశ్వాసులం. ప్రభువు చెప్పినట్లుగా నీతిగా జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. అది కూడా లేదు. దేవుని నీతియుక్తమైన మాటలను మనం వింటున్నామా? అది కూడా లేదు. భయము భక్తి ఉన్నాయా? అవి లేవు. మరి అసలు విశ్వాసమే లేని జీవితాలు. కానీ మనం విశ్వాసులు. పరిశుద్ధ మందిరంలో ఆదివారము క్రైస్తవులుగా మనము ఆయన మందిరంలో ఆయన మాటలు వినడానికి మాత్రం వస్తాం. వింటామా? వినం. వింటామా? వినం. మరి ఎందుకు వస్తున్నట్లు? ప్యాషన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము నమ్మకము మరి ఉన్నట్లు నటిస్తున్నాం. విశ్వాసము దేవుని మీద ఉంది, దేవుని మేము నమ్ముతున్నాం, అట్టి మేము నీతిమంతులము అని నటిస్తున్నాం. కానీ ఈ నటనను దేవుడు చూస్తూ ఉన్నాడంట. అసలు ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మనకంటూ తెలిసిన ఒక విషయం ఉంది, మన దగ్గర విషయం ఉందంటే అది నటించడమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నటించడమే. మరి ప్రభువు వారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువు జీవిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ప్రభువు మన మధ్యలో ఉత్తరవాదిగా పరిశుద్ధాత్మ దేవుడుగా జీవిస్తున్నాడనే విషయాన్ని మనము స్పష్టంగానే మర్చిపోతున్నాం. అందుకే మనం ప్రభువులో జీవించడం లేదు. ఆయన మనతో జీవిస్తున్నాడనేది ఎంత నిజమో, మనం ఆయనలో జీవించడం లేదనేది కూడా అంతే నిజం. ఏ మాత్రం కూడా తేడా లేదు. అందుకే చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నీ అతిశయము దేవునిలో అయితే, నీ అతిశయము దేవునిలో అయితే నీవు దేవుని బిడ్డవు. నీ అతిశయము ఈ లోకములో దెయ్యముతో అయితే నువ్వు దెయ్యం బిడ్డవే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే దేవునిలో అతిశయపడతావో ఖచ్చితంగా నీవు దేవుని బిడ్డబోతావు. ఎప్పుడైతే లోకము నాకు ముద్దని లోకముతోనూ మరి దెయ్యములో నువ్వు అతిశయపడితే నువ్వు దెయ్యపు బిడ్డవవుతావు తప్ప అపవాది బిడ్డవే అవుతావు తప్ప విశ్వాసం ఏం మాత్రమో కావని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదంట,
దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, అబ్రహాము నమ్మినటువంటి ఆ దేవుడు అట్టి నమ్మకమును బట్టి మరి అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. నీతిగా ఎంచబడింది ఆ నమ్మకమే. అందుకే చూడండి 15వ అధ్యాయంలో కూడా ఆదికాండం 15:6లో కూడా స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అతడు దేవుని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చూడండి ఎంత స్పష్టంగా చెప్పేశాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని నమ్మాడో అదే నీతిగా ఎంచబడింది. అసలు నీతి అంటే ఏమిటో ఇప్పుడు అర్థమైందా? అంటే లోకంలో యదవ శ్రేష్టాలను విడిచిపెట్టి ప్రభుని యేసుక్రీస్తుకు మాదిరికరమైన జీవితంలో జీవించడమే, అట్టి ప్రభుని యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని నమ్మడం, దేవుని నమ్మడమే నీతి. ఆ నీతిని గ్రహించలేని అనీతి మంతులు ఈ లోకంలో కొల్లలుగా జీవిస్తున్నారు. మరి అట్టివారిని విడిచి ప్రభుని యేసుక్రీస్తులే కూర్చున్నటువంటి నిన్ను దేవుడు ఈ దినం స్పష్టంగా అడుగుతున్నాడు. మరి నీవు ప్రభువును నమ్ముతున్నావా, దేవుని నమ్ముతున్నావా? ఇదే నీతి. దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నావా? దేవుని యొక్క మార్గంలో ఉన్నావా? నువ్వు అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి. అది నీతి. మరి అలా ఉన్నామా మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, లేం. ప్రతి విషయంలో బొంకతం, ప్రతి విషయంలో ఒకదానికి తేడా లేకుండా సమాధానాలు దాటవేస్తూ పోవడము ఇది నీతి కాదు. ఇది అవిధేయతతో కూడినటువంటి, అపవాదితో కూడినటువంటి అతిశయమైనటువంటి క్రియలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ప్రభువే స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా నీవు దేవుని నమ్మినట్లయితే నీకు ఒక ప్రమాణం ఉండాలి, నీవు ఒక ప్రమాణమును కలిగి ఉండాలి. ఆ ప్రమాణమే నిన్ను నీతిగా నిలబెడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కీర్తనాకారుడు అంటాడు 15వ అధ్యాయంలో 4వ లేఖనం చూసినట్లయితే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. దేవుని దృష్టికి నీచుడు అసహ్యుడు. అయితే దేవుని యందు భయభక్తులు గలవారిని దేవుడు సన్మానిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి అట్టి నమ్మకము చేత, విశ్వాసము చేత ఎప్పుడైతే భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రభువులో జీవిస్తావో నిన్ను దేవుడే సన్మానిస్తాడు. ఇప్పుడు ఇట్టివాడు ప్రమాణం చేస్తే ఎంత నష్టము కలిగినను మాట అయితే తప్పడు. చంపుకుంటావా? చంపుకో. నేను అవునంటే అవును, కాదంటే కాదు అని ఒక స్థిరమైనటువంటి కట్టుబాటు నియమానికి లోబడినటువంటి ప్రమాణముతో దేవునిలో జీవిస్తాడు. ఇది నీతిగా ఎంచబడుతుంది. ఇది దేవునిలో నీతిగా ఎంచబడుతుంది. అందుకే మాట తప్పని నీతికి లోపడ్డాడు నాడు అబ్రాహాము గారు నీతికి లోపడ్డాడు. మనమైతే ఏనాడు కూడా నీతిగా ఈ లోకంలో జీవించం. మరి నీతిగా జీవించాలంటే అసలు దేవుడు అంటే నమ్మకమే లేదు కదా. ఈ లోక జనులకు, ఈ లోకంలో ప్రజలకు కూడా నమ్మకం లేదు కదా. నమ్మకం లేని జనులు అపనమ్మకంగానే జీవిస్తారు. నమ్మకంతో జీవిస్తారా? జీవించరు. అందుకే నమ్మకము లేని అపనమ్మకమైన జీవితానికి అనీతి, అవిధేయత, అపవాదికి లోబడిన వాడని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నీవు దేవుని నమ్ముతావో అదే నీతిగా ఎంచబడుతుందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అంతేకాదు, చూడండి, అబ్రహాము గారికి 99 సంవత్సరాల్లో కూడా ప్రభువుల వారు అబ్రహామును దర్శించాడు. దర్శించిన క్షణం ఏం చెప్పాడు? అప్పుడు ఆయన అతనకు ప్రత్యక్షమైనప్పుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై జీవించము,
జీవించుతూ ఉండు. మరి అంతేకాకుండా ఎప్పుడైతే అబ్రహామును దేవుడు దర్శించాడో మరుక్షణము ఆయన పాదాల దగ్గర సాగిలిపడి ఈ మాటలన్నీ వింటున్నాడు. విని నిన్ను చూడండి, ఆయన అంటాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తా, నీవు ఇక మీదట అబ్రాము అనబడవు, నీవు అబ్రహాముగా పిలువబడతావు అని సెలవిస్తాడు దేవుడు. ఇప్పుడు 99 సంవత్సరాలు. ఈ 99 సంవత్సరాలలో ఈయనకి ఎప్పుడు పిల్లలు పడతారు? మరి నాకు ఎప్పుడు పిల్లలు పుట్టి నేను అనేక జనములకు తండ్రిగా ఉంటానని మరి ఆలోచన ఆయనకు వచ్చి ఉండదా అబ్రహాం గారికి? మనకైతే వస్తుందిలే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనకైతే ఖచ్చితంగా వస్తుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, అప్పుడు చెప్పిన ఆ దేవుడు మరలా సంవత్సరం తర్వాత 100 ఏళ్ళు అబ్రహాముకు నిండిపోగా అప్పుడు మళ్ళీ వచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మళ్ళీ దర్శనమిచ్చి ఇచ్చినటువంటి ఆ దేవుని యొక్క పాదాల చెంత సాగిలి పడి ఉన్నప్పుడు అప్పుడు అంటాడు, ఆమె వలన ఒక కుమారుడు నీకు కలుగుతాడు, అంతేకాకుండా జనములకు ఆమె తల్లి అయి ఉంటుంది, జనముల రాజులు కూడా ఆమె వలన కలుగుతాడు అని మరి ఇప్పుడు ఎవరికైనా నవ్వు వస్తుందా రాదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 99 సంవత్సరాల్లో కనిపించాడు, మళ్ళా 100వ సంవత్సరంలో కనిపించాడు. 99 సంవత్సరాలప్పుడు నీవు అబ్రహాముగా పిలువబడవు, అబ్రహాముగా పిలువబడతావు, అనేక జనములకు నువ్వు తండ్రిగా ఉంటావు, జనములు నీకు నీ యొక్క గర్భఫలమును వస్తారు అని చెప్పి ఆనాడు చెప్పాడు. మరి ఇక్కడ సంవత్సరం తర్వాత మళ్ళీ కనబడి దర్శనమిచ్చి మళ్ళీ ఏం చెప్పాడు? నేను ఆమెను ఆశీర్వదించదును, ఆమెను ఆశీర్వదించి ఆమెకు ఒక కుమారుడు నీ వలన కలుగుతాడు, కలిగిన ఆ కుమారుని ద్వారా జనములకు ఆమె తల్లిగా కీర్తింపబడుతున్నటువంటి ఆమె వలన అనేక మంది రాజులు కూడా నీ జనంలో నుంచే వస్తారని మళ్ళీ సెలవిచ్చాడు. ఇప్పుడు అబ్రహాం గారు సాగిలిపడి నవ్వుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత నమ్మకం ఉంటే అబ్రహాము దేవుని యందు నీతిగా బ్రతికాడు. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. మరి చెప్పాడు, వెళ్తూ ఉన్నాడు. మరి చూడండి, సొదొమ గొమొర్రాల యొక్క ఘోర స్థితిని చూడడానికి వచ్చినప్పుడు కూడా ప్రభువు వారు అబ్రహాముకు నా యొక్క నిందారహితుడైనటువంటి అబ్రహాముకు నేను దాచిదనా, నేను చేయదలసిన పనిని దాచిదనా అని మరి ఆనాడు కూడా అబ్రహాముకు విషయం చెప్పాడు. కానీ అబ్రహాం దగ్గర విషయం లేదు, దేవుని దగ్గర విషయం ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని దగ్గర విషయం ఉంది, మన దగ్గర విషయం లేదు. సార్వత్రిక సంఘములలో ఉన్న విశ్వాసులు ఎవరి దగ్గర కూడా విషయం లేదు. కానీ ఇక్కడ దేవుని దగ్గర విషయం ఉంది, అబ్రహాముకు తెలుసు. అని చూడండి, సొదొమ గొమొర్రాల యొక్క ఘోరస్థితిని బట్టి దానిని నాశనం చేయడానికి వెళుతున్నామని ఇప్పుడు మాట్లాడతాడు అబ్రహాం. అయ్యా, ఆ పట్టణమునందు 50 మంది ఉంటేను, 45 మంది ఉంటేను, 40 మంది ఉంటేను, 30 మంది ఉంటేను, 20 మంది ఉంటేను, లాస్ట్కు 10 మంది ఉంటేను అని 6 సార్లు దేవుని ఎంతగా నమ్మకపోతే ఆయన అడిగిన ప్రతి దానికి ప్రభువులు వారు సమాధానం
అబ్రహాం అంటాడు, ప్రభువా, బూడిదయు ధూళియునైనటువంటి నేను నీతో మాట్లాడుటకు తెగించుచున్నాను ప్రభువా అని 6 సార్లు అడుగుతాడంటే ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోండి. చూడండి, ఆనాడు వచ్చాడు, మళ్ళీ మరలా 100వ సంవత్సరంలో కనిపించాడు, 99లో కనబడ్డాడు, 100వ సంవత్సరంలో కనబడ్డాడు, 100వ సంవత్సరం తర్వాత మరలా కనబడ్డాడు. ఈయన్ని నేను ఎందుకు నమ్మాలి, ఈయన చెప్పేదంతా ఒట్టిది అనుకోవా మనమైతే? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగా. మనమైతే ఈ లోకంలో సర్వసార్వత్రిక సంఘములలో విశ్వాసులైతే ఇదంతా ఉత్తిదే, ఉత్తాలకి చెప్తున్నాడులే దేవుడు అని అనుకుంటాం. కానీ ఉత్తాలకి చెప్పలా, నిజంగానే చెప్పాడు. నిజమైన దేవుడు, ఆయన దగ్గర సమాచారం ఉంది, మన దగ్గర విషయమే లేదు. అందుకే ప్రభువైన యేసుస్వామి ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు, మనందరితో కూడా ఈ దినం మాట్లాడుతున్నాడు. ఎంతగా నమ్మాడు, అంతగా నమ్మినటువంటి దేవాతి దేవుడిని మనం ఎంతగా నమ్ముతున్నాం? మన నీతి ఎక్కడ? అసలు నీతి అంటేనే దేవుని నమ్మడం అనే విషయము మనం ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోవాలి. ఇట్టి నీతిని బట్టి సువార్తను ప్రకటించిన మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రకటించారు. ఆనాడు యెహోవా దేవుడుగా ప్రకటించినటువంటి దేవాతి దేవుడు అట్టి నీతిని బట్టి విశ్వాసమును గూర్చి దేవుడు అబ్రహాముకు సువార్తను అందించాడు. మరి చూడండి, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అందుకే ఆదికాండము 21వ అధ్యాయంలో 2వ లేఖనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అతనికి ముసలితన మందు కుమారుని కనెను, ఇస్సాకు అను పేరు పెట్టెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకమైన దేవుడు, అబ్రహాము నమ్మిన దేవుడు. మరి చూడండి, ముసలితనమందు కడు వృద్ధుడైనటువంటి అబ్రహాము సారాలకు కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత కుమారునికి పేరు కూడా ఇస్సాకు అని కూడా పేరు పెట్టేశారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము అట్టి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ఏ నాడైనా మనం ప్రేమిస్తున్నామా? అట్టి యేసుక్రీస్తును ఏ దినమైనా సరే మనం విశ్వసించుచున్నామా, నమ్ముతున్నామా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన నమ్మకమైన దేవుడు నమ్మకంగా ఆయన కార్యమును జరిగిస్తాడు తన విశ్వాసుల పక్షముగా, నీతిమంతుల పక్షముగా. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, ఇస్సాకు పుట్టు సమయమునకు 100 ఏళ్ళు అబ్రహాముకి, సారాకు 90 ఏళ్ళు. చూడండి, దేవాతి దేవుడు ఆమె అంటుంది, దేవుడిచ్చిన ఆ ఒక్క బిడ్డను కూడా, మరి ఆ వయసులో, ఆ వృద్ధాప్యంలో, కడు వృద్ధాప్యంలో వచ్చినటువంటి ఆ బిడ్డను కూడా దేవుడు బలిగా అర్పించమని కోరాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక్కగానొక కుమారుని కూడా దేవుడు బలిగా అర్పించు, మోరియో కొండ మీదకి తీసుకెళ్ళి, ఆ దేశమునకు తీసుకెళ్ళి, నేను చెప్పబోతున్న ఆ కొండ దగ్గరికి తీసుకెళ్ళి బలిగా నీ ఒక్కగాని కుమారుని అర్పించమంటే మనం అర్పిస్తామా? మనము చేతులు జోడించి స్తుతి స్తోత్ర అర్పణలే అర్పించం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అసలు చేతులెత్తి దేవునికి స్తోత్రమే చెప్పము. మరి మనము దేవుని మాట వింటామా? ఏ మాత్రము కూడా వినము, అసలు దేవుని నమ్మము. ఇచ్చిన ఒక్క కుమారుని కూడా నువ్వు తీసుకుంటా మాకేందని చెప్పేసి సంకర పెట్టుకుని వెళ్ళిపోతావేమో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇదేనండి నమ్మకం అంటే. నమ్మకం అంటే అది అబ్రహాముది నమ్మకం. అట్టి నమ్మకమే నీతిగా ఎంచబడింది. మరి మన నమ్మకం ఎక్కడ? మనం దేవుణ్ణి నిజముగా నమ్ముతున్నట్లయితే భయభక్తులు కలిగిన జీవితం క్రైస్తవ జీవితం.
అట్టి భయభక్తులు కలిగినటువంటి జీవితమే విశ్వాసపరమైనటువంటి జీవితం. యేసు క్రీస్తుకు లోబడే జీవితం, యేసు క్రీస్తులో జీవించే జీవితం, యేసు క్రీస్తు కొరకు చనిపోయే జీవితం, క్రీస్తు కొరకు జీవించే జీవితమే నిజమైనటువంటి నమ్మకమైన జీవితంగా దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. అందుకే ఆ ఒక్క బిడ్డను కూడా బలి ఇవ్వడానికి మరి వినుదీయని ధీరుడైన ఒక్క కుమారుడును దేవుడు అడగగా బలి ఇవ్వడానికి కూడా వెనుతిరగనటువంటి ధీరుడే అబ్రహాం. మరి ప్రభు అంటాడు చూడండి, క్రొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, నీకు కలిగిన దానిని మరి అంటాడు అడుగువానికి వెనుదీయకము అంటాడు. అడుగువానికి ఇవ్వడానికి వెనుదీయకము. నీకు కలిగినది ఎవరైనా వచ్చి దేహి అంటే నువ్వు వెనుదీయకుండా అడుగువానికి నీకు కలిగినది ఇవ్వు అన్నాడు. మనం ఇస్తున్నామా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనకు కలిగి ఉన్నది ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నాం. ప్రతి విశ్వాసి కూడా గుర్తించాల్సిన విషయం. ప్రతి విశ్వాసి కూడా నీకు కలిగి ఉన్నది ఏమిటో తెలుసా? ప్రభు విశ్వాసి కూడా కలిగి ఉన్నది ఏమిటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉన్నారు. అట్టి కలిగినటువంటి క్రీస్తును ఇతరులకు పరిచయం చేయమంటున్నాడు, ఇతరులకు ఇవ్వమంటున్నాడు. నువ్వు ఇస్తున్నావా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇయ్యాలనే బుద్ధే లేదు మనకు, ఇయ్యాలనే ఆకాంక్షే అసలు లేదు, ప్రభువుని ఇతరులకు పరిచయం చేయాలనే ఆలోచనే మనకు లేదు. అట్టి మనలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఆయన కలిగి ఉంటాడా? మనం ఆయన కలిగి ఉన్నామన్నాం, ఓకే. మనం ఎదుటివాడికి ప్రభువైన యేసుక్రీస్తును పరిచయమే చేయలేకపోతున్నాం, కలిగిన దాన్ని ఇవ్వలేకపోతున్నాం. మరి మనలను ప్రభువైన యేసుక్రీస్తు ఎలా కలిగి ఉంటాడు? అర్థం చేసుకుంది ఒక్కసారి. నీకు కలిగినది నువ్వేమన్నప్పుడు ఆయన ఎలా నిన్ను కలిగి ఉంటాడు? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మొట్టమొదటిగా దేవుడు సత్య సువార్తను ప్రకటింపగా ఈనాడు సర్వలోక జనులు తప్పిపోతుండగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నీతి సువార్తను ప్రకటింప చేస్తూనే ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉత్తరవాదిగా మనలో ఉండి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి ఇప్పుడు కూడా మీ మధ్యలో సువార్త ప్రకటించుచున్నది పరిశుద్ధాత్మ దేవుడైన క్రీస్తు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇప్పటి వరకు కూడా నీతిని బట్టి నీవు రక్షించబడాలని, సర్వలోక ప్రజలు ఎక్కడ కూడా శిక్షకు లోనవ్వకూడదని, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ఆ దేవుని మాటలు ఇప్పుడును వినబడుతూనే ఉన్నాయి. అంత్య దినములలో కూడా దేవుని వాక్యం మనకు దేవుడు వినిపిస్తాడంటే అట్టి నీతిమంతులుగా ఈ దినం నుండైనా బ్రతకదామా అనే ఆలోచన సర్వలోక ప్రజలలో లేదు, మానవులలో లేదు. అలాగని విశ్వాసులలో ఉందా అంటే అంతంత మాత్రంగానే ఉంది, అంతంత మాత్రంగానే అట్టి నమ్మకము ఉంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి దినమున మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని యందు భయభక్తులు గలవాడే స్థిర విశ్వాసి, దేవుని నమ్మిన వాడే స్థిర విశ్వాసి. దేవుని మీద విశ్వాసం ఉంచిన ప్రతి వాడు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించడమే ఇది స్థిర విశ్వాసకు ఉండవలసిన లక్షణం. అలా లేని వారందరూ కూడా అవిశ్వాసులుగాను అస్థిర విశ్వాసులుగా అంటాడు. అస్థిరమైనటువంటి విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తారు. స్థిరమైన విశ్వాసులుగా ఏ మాత్రం కూడా వారి జీవితం ఉండదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఏనాడైతే పాపము మీదను పైసల మీదను ప్రేముండి మనస్సును అట్టి వాటి మీద ఉంచుతావో నీ విశ్వాసము సున్నాతో సమానమే. ఏనాడైతే పైసల మీదను మరి అదేవిధంగా పాపము మీదను నువ్వు మనసును ఉంచుతావో, అట్టి వాటి మీద ప్రేమ ఉంచుకుంటావో
నీ విశ్వాసము ప్రభువులో సున్నా. ఎప్పుడైతే ప్రభువు మీద పరలోకం మీద ప్రేమ ఉండి మరి నీ మనస్సున్న ఎడల, ప్రభువు మీద ప్రేమ ఉండి పరలోకం మీద మనసుండి నువ్వు ఏ దినమైతే ప్రభువులో జీవిస్తావో ఇట్టి నీ విశ్వాస జీవితం అంట అనంతం అంటున్నాడు. ఇట్టి నీ విశ్వాస జీవితము అనంతము, అదే సంతోషము ఆనందం కూడా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుని వాక్యం స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నది. అందుకే దేవుని యొక్క మాటలు స్పష్టంగా మనకు వినబడుతున్నాయి. నా మాటలు వినండి. దేవుడు అంటున్నాడు, సర్వలోక ప్రజలతో అంటున్నాడు, పిల్లలారా నా మాటలు వినండి, మీకు భయభక్తులు నేర్పెదను. దేవుని యందు భయభక్తులు నేర్పెదనని దేవుని వాక్యం సెలవిస్తోంది. నా మాటలు జుంట తేనె తారల కంటే మధురమైనవి, అవి నమ్మదగినవి, నీతివంతమైనవి. కనుక ఇట్టి మాటలు నీవు విన్న ఎడల దేవుడు నిజముగా ఉత్తముడని ఆయనను రుచి చూచి నీవు తెలుసుకుంటావు. దేవుడు నిజముగా ఉత్తముడు. ఆ ఉత్తముడును నమ్మినటువంటి మనము కూడా ఉత్తములము, అంటే నీతిమంతులము. అట్టి నీతిమంతులమైనటువంటి మనము దేవునిలో మరి నమ్మకంగా జీవిస్తాము. ఇట్టి జీవితాలు మరి నమ్మదగినవి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే నేను ఎంతో నమ్మదగిన వాడను అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి వాక్యంలో ఉన్నటువంటి మరి సారాంశాన్ని మనం గ్రహిస్తున్నావో, ఉపదేశంలో ఉన్నటువంటి అర్థాన్ని కూడా మనం గ్రహించగలిగే అట్టి విశ్వాసము నమ్మకము దేవుని యందు మనకున్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 7 నుండి 9 వరకు ఒక వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ లేఖనం నుండి 9వ లేఖనం వరకు. అబ్రహాము సంతానమైనంత మాత్రమున చేత అందరము దేవుని పిల్లలమా? కాదు. అబ్రహాము సంతానమైనంత మాత్రము మనమందరం కూడా దేవుని పిల్లలం ఏమాత్రము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదంట, ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యమిదే, మీదిటి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. చూడండి, వాగ్దాన సంబంధమైనటువంటి బిడ్డలు మాత్రమే దేవుని సంతానం అనబడతారు. శరీర సంబంధమైనటువంటి బిడ్డలు దేవుని పిల్లలు ఏమాత్రము కారని దేవుని వాక్యం సెలవిస్తుంది. శరీర సంబంధముగా పుట్టిన ప్రతి బిడ్డలు కూడా అంట ఎప్పుడైతే వాగ్దానము ప్రకారం దేవుని వాక్యమునకు లోబడి వాగ్దానము ప్రకారముగా దేవుని యందు రక్షణ భాగ్యమును పొందుకుని దేవుని నమ్మిన బిడ్డలుగా ఎప్పుడైతే జీవిస్తారో ఇట్టివారు నీతిమంతులుగా ఎంచబడతారు. కాబట్టి ఇట్టి నీతిమంతులు దేవుని సంతానం అనబడతారు. ఇట్టి నీతిమంతులు దేవుని సంతానమని అనబడతారు. అయితే చూడండి, ఇట్టి వాగ్దాన రూపమైనటువంటి వాక్యమని ఒగ్గు పాల చేత ఎవరైతే దేవుని నమ్మి జీవిస్తారో అట్టి జీవితాలు ప్రభువునందు రక్షణ పొందుకుంటారో ఇట్టివారు వాగ్దాన సంబంధమైనటువంటి దేవుని సంతానముగా కీర్తింపబడుతుంది. మరి చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇట్టి వారిలో మరి మనమందరం కూడా ఉన్నాం. ఇట్టి వాగ్దానం ప్రకారముగా శరీరం ప్రకారముగా పిల్లలుగా పుట్టిన
ప్రభు యొక్క వాక్యము నిమిత్తము, ప్రభు మాటల నిమిత్తము వాక్యమునకు లోబడిన వారిగా ఉండి దేవుని నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలగుటకు అర్హతను పొందుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే అబ్రహాము చూడండి, అబ్రహాము తన యొక్క మంటి దేహం మీద సర్వ అధికారమును కూడా దేవునికే ఇచ్చేసాడు. తన మంటి దేహం మీద సర్వ అధికారమును కూడా దేవునికే ఇచ్చాడు. నమ్మాడు గనుకనే ప్రభువుల వారు తన యొక్క దేహం మీద అధికారాన్ని దేవునికి ఇచ్చేసాడు. మరి నీవు అట్టి దేవుని అధికారము క్రిందకు రాగలవా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇట్టి నమ్మకమైనటువంటి దేవుని దగ్గరకు నువ్వు రాగలవా? నువ్వు రా, దేవుని నమ్ము, అదే నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చివరగా ఒక లేఖనం మనకు సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ లేఖనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మరి దేవుని బిడ్డలుగా ఆశీర్వదింపబడతారంటే విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు. విశ్వాసము మూలముగా నీతిమంతుడు ఈ లోకములో జీవిస్తాడు. ఇట్టి విశ్వాసము నమ్మకము, దేవుని యందు నమ్మకం ఉంచడం, దేవుని యందు నమ్మకము ఉంచడం. ఇట్టి దేవుని యందు నమ్మకం ఉంచడము నీతిగా ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో పరిగణింపబడుతుంది. ఈ నీతే విశ్వాస సంబంధమైనది. ఇట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు కుమార్తెలు. ఇట్టి విశ్వాస సంబంధులు ఎవరైతే ఉన్నారో వారందరంట దేవుని నమ్మారు కనుక, అబ్రహాము నమ్మిన రీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా దేవుని నమ్మారు కనుక ఇది నీతిగా ఎంచబడుతూ ఉంది. ఇట్టి వారు నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అందుకే పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది, స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ దినమున క్రీస్తు యేసునందు సంఘములతో పాటుగా అన్యజనులను ఆశీర్వదించబడతారంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి ప్రతి విశ్వాసి, సార్వత్రికలో సంఘములలో నివసించుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలుగా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. అట్టి ఈ విశ్వాసులతో పాటుగా సంఘములతో పాటుగంట అన్యజనులు కూడా ఆశీర్వదించబడతారు. వీరు దేవుని నమ్ముతారు. నమ్మిన వీరు నీతిగా నమ్మకము నీతిగా ఎంచబడుతుంది. వీరు స్థిర విశ్వాసులై నాలో జీవిస్తారు కనుక ఇట్టి జీవితమును అన్యజనులకు కూడా నేను దయచేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రభువే స్పష్టంగా సెలవిచ్చినటువంటి ఈ మాటలు సంఘములతో పాటుగా క్రీస్తు యేసు అన్యజనులను కూడా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.